హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్. కుషోడు కొత్త ఆట నేర్చుకున్నాడు. ఇంకేంటంటే ఆమేసి కూరేసి పప్పేసి ఆట ఉంటుంది కదా, వాడికి నేర్పిస్తే నేర్చుకున్నది. ఇంకా అమ్మ అమ్మ అని పెడుతుంది, అంటే నాతో ఆడమ్మా అని చెప్తుంది. ఇంకా చూడండి ఎంత భలే జోక్ చేస్తుందో వాడు. టీవీ చూస్తుంది, టీవీ చూసుకుంటూ ఆడుతుంది. అది అయిపోయిన తర్వాతకి చెక్కలు గుళ్ళు వేసుకుంటుంది. నైట్ అయితే పడుకున్నాం. మా ఇంటి పక్కన వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికైతే చుట్టాలు వస్తే వాళ్ళు చికెన్ కర్రీ చేసుకున్నారంట. కుటోడు అక్కడే ఆడుకుంటున్నాడు. ఇంకా వాళ్ళు తింటుంటే వీడు అక్కడే ఆడుకున్నారు. వాళ్ళు తిను అని చెప్పిల్లంట. కానీ నేనేమని చెప్తా అంటే, ఎక్కడ తినొద్దు నాన్న, మన ఇంట్లో మాత్రమే తినాలి, ఎవరు తినమన్నా కూడా తినద్దు అని చెప్తా. ఇంకా అందుకోసమే వాడైతే అక్కడ తినకుండా వచ్చి నాకేం చెప్పింది అంటే, మమ్మీ వాళ్ళు చికెన్ కర్రీ చేసుకున్నారు, నాకు తినాలనిపించింది అని చెప్పింది. అంటే మరి నాకు ఎందుకు చెప్పలేదు తల్లి, నేను తీసుకొచ్చి వండేదాన్ని కదా అంటే, మన నాన్న లేడు కదా మమ్మీ, మళ్ళీ ఎవరు తీసుకొచ్చి వండుతారు అనింది. నాకు నిజంగా నేను ఏడ్చిన. డబ్బులు ఉండలేక కాదు, 100 రూపీస్ పెట్టి తినలేక ఎవరు లేరు. కాకపోతే ఎవరిని పంపించలేం కదా. నాకు ఎవరిని పడితే వాళ్ళని పో అని అడగబుద్ధి కాదు. ఇంకా తప్పలేదు, నేనే వెళ్ళిన ఇంకా వాడి కోసం. నాన్నే కాదు అమ్మ కూడా చేయగలుగుతుంది. వాళ్ళు చికెన్ కర్రీ వండుకున్నారు. ఇంకా నేనైతే నా బిడ్డకి బిర్యానీ చేసి తినిపించాలనేసి అయితే అనుకున్నా. అందుకోసమే అయితే చికెన్ షాప్కి వెళ్ళి మరి చికెన్ తీసుకొచ్చుకొని ఇంకా స్టార్ట్ అయితే చేసుకున్నా. చూసిలా బిర్యానీ అయితే వండినా. నా బిడ్డలు అయితే కడుపు నిండా తిన్నారు, నాకు చాలు, అదే తృప్తి. హరీష్ చెప్తాడు, తీసుకొచ్చుకో, ఎవరితోనైనా తీసుకొచ్చుకో, తెప్పించుకో, లేదంటే నా ఫ్రెండ్ వాళ్ళ కాల్ అయినా తీసుకురమ్మని చెప్పని అంటాడు. వాళ్ళేమో మనకేమో అవసరం, వీడు ఊరికే మాకు చెప్పి సతాయిస్తున్నాడు అనేసి అనుకుంటారు కదా. ఇంకా నాకు అందుకైతే ఎవరికి చెప్పబుద్ధి కాదు. నేను ఆయన ఎవరితోనైనా తెప్పిస్తానో కూడా నేను అసలు వద్దని చెప్తా. మా అక్క వాళ్ళ కొడుకుంటాడు, వానితోనే తెప్పిస్తే ఎప్పుడైనా. ఇంకా వాడికి లేడు, అందుకోసమే అయితే ఊరుకున్నా. నేను వెళ్ళి అయితే తీసుకొచ్చుకొని నా బిడ్డల కోసం అయితే బిర్యానీ చేసుకున్నా. ఇంకా బంగారు తల్లులు అయితే బిర్యానీ తినేసిళ్ళు. ఇంకా థమ్స్అప్ తీసుకొచ్చుకోపోండి నాన్న అని వాడికి డబ్బులు ఇస్తే వాడు సైకిల్ మీద వెళ్ళి మరి థమ్స్అప్ కొనుకొచ్చుకున్నాడు. ఇంకా థమ్స్అప్ కొనుకొచ్చుకొని అయితే తాగి హాయిగా పడుకున్నారు. ఇంక ఇదైతే ఈవినింగ్ మా అన్నయ్య వాళ్ళ పాప వచ్చింది, ఇంకా మా ఇంటి ముందు మామయ్య వాళ్ళ కూతురు. అలా అందరూ కలిసి డ్యాన్స్ చేసుకుంటున్నారు. సాంగ్స్ పెట్టత్తా అంటే సాంగ్స్ పెడితే ఇంకా డ్యాన్స్ చేసుకుంటా ఉన్నారు. కుట్టోడు చూడండి, నక్షత్రం చూసుకుంటూ వాడు చేస్తున్నాడు, వాళ్ళని చూసుకుంటూ కుషోడు చేస్తున్నాడు. కుషోడు భలే చేస్తున్నాడు, నాకు నవ్వొచ్చింది వాడిని చూస్తే. ఇంకా సాయంత్రం అయితే తినేసి అయితే పిల్లల్ని మళ్ళీ పడుకోబెట్టాను. హరి కొంచెం అయితే ఉంటే చికెన్ కర్రీ కూడా చేశాను. సండే రోజు అయితే చికెన్ కర్రీ చేశాను. ఆ రోజే కేజీ తీసుకొచ్చాను, కొంచెం వండి కొంచెం పక్కన పెట్టేసి అయితే మళ్ళీ కర్రీ చేశాను. ఇంక ఇవైతే పత్తి గింజలు, వర్షాలు పడ్డాయి అనేసి అయితే అందరు పత్తి గింజలు పెట్టారు మా ఇంటి పక్కన వాళ్ళందరూ. ఇంకా మేము కూడా పెట్టాలి కదా, వాళ్ళు పెడుతున్నారు అనేసి. ఇంకా హరీష్కి ఫోన్ చేసి చెప్తే హరీష్ అయితే మా పవన్తోనైతే తెప్పించిండు. ఇంకా తెప్పించి అయితే ఇంటి దగ్గర పెడితే ఇంకా నేనైతే ఇల్లు అవన్నీ దోచుకొని అయితే దేవుడి దగ్గర దీపం పెట్టుకొని, ఇంక ఈ బస్సాలు కూడా దేవుడి దగ్గర పెట్టుకొని అయితే బావి కాడికి తీసుకెళ్తున్నా. కానీ వేసిన 1 వీక్ అయినా కూడా అసలు వర్షాలు లేదు, మొత్తం ఫుల్ ఎండగొట్టి గింజలు మొత్తం మాడిపోయినాయి. ఇంకొక 2-3 days ఇట్లనే సేమ్ వర్షాలు కింద పడకుండా ఉంటే మాత్రం పత్తి గింజలు మొత్తం వేస్టే. కూళ్ళు, గింజలు, ట్రాక్టర్ దున్నిన అవన్నీ వేస్టే. ఒక 2 days ఆగుంటే అయిపోతుండే, కానీ అందరు వేసిళ్ళు. వర్షాలు పడితే ఏమో అనేసి అయితే మేము అనుకున్నాం. ఇంకా వర్షాలు అయితే పడలేదు, వేస్ట్ అయిపోయింది.
బస్సాలు అయితే నా దగ్గరే ఉన్నాయి కదా, ఇంకా బాయ్ దగ్గరికి వెళ్ళేసి అయితే వాళ్ళకి ఇచ్చేసిరా అని హరీష్ అంటే ఇంకా వాళ్ళు వెళ్ళైతే వాళ్ళకి ఇచ్చిన. పాపం వాళ్ళు పత్తి గింజలు పెడుతూనే ఉన్నారు. నాతో పాటు అయితే కుషోని తీసుకెళ్ళిన. కుట్టోడైతే ఇంటి దగ్గర సన్న దగ్గర ఉండేసి అయితే ఆడుకున్నాడు. ఇంకా కుషోని తీసుకొని వెళ్తే వాడిని ఒక దగ్గర కూర్చో తల్లి అంటే వాడు కూర్చోవట్లేదు. కాళ్ళకంతా మట్టి అంటుతుంది కదా, బురద ఉందంతా. వాడికి ఎప్పుడు రాలేదు కదా, బావి దగ్గరికి తీసుకెళ్తా గానీ వర్షం పడినప్పుడు ఎప్పుడు రాలేదు వాడికి. అమ్మాచి అంటుంది. ఇంకా కొద్దిసేపు ఎత్తుకొని అయితే కూర్చోబెట్టుకున్న పక్కన. ఇంకా వాళ్ళైతే వేస్తున్నారు పత్తి గింజలు. నేనైతే కొన్ని పెట్టినట్టే, ఫస్ట్ మన చేనులో మనమే పెట్టుకోవాలి కదా. కుషుడితో పెట్టిద్దాం అనుకున్నా గానీ ఇంకా వాడికి పెట్టరాదు ఎందుకులే అనేసి అయితే నేనే పెట్టినా. మళ్ళీ ఎప్పుడైనా నేనే పెడతా, హరీష్ ఉన్నాడు ఇక్కడ. పెట్టిన తర్వాత 10 days కా 15 days కా అట్లా వచ్చి చూసుకుంటాడు, కానీ గింజలు పెట్టేటప్పుడు అయితే ఎప్పుడు ఉండడు సామాన్యంగా. ఇంకా నేనే పెట్టినా. వాళ్ళకి కొన్ని వాటర్ కావాలంటేనైతే నేను ఇంటి దగ్గర నుంచి వాటర్ తీసుకెళ్ళలేదు. మా చేను పక్కన పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే వాటర్ తీసుకోవడానికి వెళ్తుంటే కుక్కుంది. కుక్కని చూసి అయితే కుషోడు భయపడుతున్నాడు. నిన్న నైట్ కూడా వాడేంబడి ఒక కుక్క పడింది. ఇంకా వాడికి ఫుల్ భయం అవుతుంది. అమ్మ డాగి అని చెప్తుంది. లైగర్ గానితో అయితే భలే ఆడుకుంటాడు, కానీ ఇంకా వేరే కుక్కలను చూసి అయితే భయపడుతుంది. ఇప్పుడైతే లైగర్ ని చూసి కూడా భయపడుతుంది. కానీ ఒక 2 days ఆగితే అయిపోతుండే, పత్తి గింజలు వేస్ట్ అయిపోయినాయి. అందరికన్నా ముందేసినా బాధనే, అందరికన్నా లేట్ వేసినా బాధనే. అయ్యో ముందేస్తేనేమో వీళ్ళకు బాగలేదు వేసిరంటారు, లేట్ వేస్తే వీళ్ళకి పని సోయలేదు, పత్తి గింజలు అందరు పెట్టుకున్నా కూడా వీళ్ళు పెట్టుకోలే అంటారు. ఎట్లా చేసినాయి జనాలతో మాత్రం కష్టమే. అందరు వేస్తున్నారని నేను వేస్తే ఇంకా అందరితో పాటు మాయ కూడా పోయినాయి. కొంతమంది మాకన్నా 2-3 days ముందు వేసిన వాళ్ళు అయితే భలే మొలిసినాయి. ఇంకా మాయ వేస్ట్ అయిపోయినాయి పత్తి గింజలు అయితే. చూడాలి ఈ 2-3 రోజులలో వర్షం పడితే మరి వస్తాయేమో చూడాలి మొలకలు అయితే. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాతనైతే అన్నం తినేసి అయితే కూర్చున్న, పిల్లలతో ఆడుకుంటున్నా కొద్దిసేపు. వాళ్ళకి స్నానాలు గిన అవన్నీ చేపించేసి అయితే వాళ్ళకి అన్నం తినబెట్టి కాసేపు కూర్చున్న వాళ్ళతో. ఇంకా కుట్టోడు నాకు డాన్స్ చేయడం నేర్పిస్తుంది. మా కుట్టోడు దగ్గర ఫుల్ కత్తలు ఉంటాయి. నా దగ్గర మాత్రమే బయటికి తీస్తుంది. బయటకి ఎక్కడికన్నా వెళ్తే చిన్న పిల్ల పాపం ఏం తెలియదు అన్నట్టుంటది. కానీ వానికి వచ్చిన ఐడియాలు అయితే అసలు ఎవ్వరికి రావు. ఆ రోజు అయితే పాప్కార్న్ చేసిన. ఇంకా పాప్కార్న్ ఇస్తే తింటున్నారు. ఊరికి ఏమన్నా కావాలి స్నాక్స్ అంటది కుట్టోడు. కుషోడికి ఇంకా భాష రాదు కదా, వాడు బౌల్ తీసుకొచ్చి ఇస్తాడు. అంటే అందులో ఏదో ఒకటనే తినడానికి వేసి ఇవ్వాలనేసి అయితే. ఇంక ఇప్పుడు ఏం చేస్తారు, నైట్ మళ్ళీ ఏమైనా చేస్తే అన్నం తినరు కదా, ఇప్పుడే మళ్ళీ ఏం తిన్నారు అనేసి అయితే వాళ్ళకైతే పాప్కార్న్ చేసి ఇచ్చిన. ఇంక ఇదైతే పొద్దున్నే 10:30కి ఐస్ క్రీమ్ వచ్చిండు. ఇంకా ఇద్దరు మేడాలు వెళ్ళేసి అయితే ఐస్ క్రీమ్ కోసం కొనిమని అయితే నన్ను తీసుకెళ్తే ఇంకా వాళ్ళకి ఐస్ క్రీమ్ కొనిచ్చిన. ఇదైతే నైట్. అదే రోజు అయితే హరీష్ వస్తున్నాడు. వచ్చేవారికి 12 అయింది. నైట్ 12 అయింది. ఆయన వచ్చేదాకానైతే ఆయన కోసమే ఉన్నా. మార్నింగ్ అయితే కర్రీ చేసిన, అంటే చికెన్ కర్రీ ఉంది. నాకు హోటల్లో ఉంటున్నా కదా, చికెన్ తినేసి బోర్ కొట్టింది. నాకు పప్పుచారు కావాలి సపరేట్ గా. అంటే ఇంకా ఆయన కోసం అయితే ముద్దపప్పు వేసి అయితే చారు చేసి కొన్ని పాపడాలు ఉంటే అవి వేయింపు అయితే పెట్టిన. ఆయనకి ఏది కావాలంటే ఇంకా చేసి పెట్టడమే వచ్చిందంటే. మేము నైట్ 1ంటికి తిన్నాం అన్నం ఇద్దరం. వస్తే మాత్రం ఆయన కోసం చూస్తూనే ఉంటాం, లేకపోతే 6 to 7 మధ్యలో తినేసి అయితే పడుకుంటాం. ఇంకా వచ్చింది కదా వెయిట్ చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.